గుంటూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ రావని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నిత్యం ప్రజల గురించి ఆలోచించే నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ రావని గుర్తు చేశారు. అభివృద్ధి అంటే పట్టుదలతో ముందుకు వెళ్లే నేతగా కోడెల పేరుగాంచారన్నారు. నర్సరావుపేట సత్తెనపల్లిలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడని తెలిపారు. కోడెల వర్ధంతి సందర్భంగా ఈఆర్ సుబ్రహ్మణ్యంకి ప్రతిభ అవార్డును అందించారు. ప్రజాపాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో కోడెల 5వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పదవుల్లో ఉన్న కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రజానాయకుడు నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచన చేసి నిజంగా ప్రజల అవసరాలకి ఏదైతే కావాలో అవి చేయటానికి ప్రయత్నం చేసి పూర్తి చేసినటువంటి సాధించినటువంటి నాయకుడు. రాజకీయాల్లో నాకు తెలుసు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని అంటే నాయకుడికి ఎంతో పట్టుదల ఉండాలి. మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళంతటా జరుగుతాయి అనుకోవడం అనేటువంటిది తప్పు. అభివృద్ధి చేయాలి అనేటువంటి మనస్సు నాయకుడికి ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా మంది ప్రజానాయకులు ఎన్నికవుతారు, సమయం గడిచిపోతుంది 5 సంవత్సరాలు, కానీ అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి విధంగా ఉంటుంది. అలా కాదు, మరి శివప్రసాద్ గారు ఎన్నికైన క్షణం నుంచి కూడా ఎక్కడున్నా